హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండీడ్ తెలుగు. ఈరోజు రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో, లేదంటే స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరికైనా ఏ రౌండ్లో అయినా సీట్ వచ్చినా అలాట్ అయినా కానుండి మనం అలాట్మెంట్ ఆర్డర్ తీసుకునేంత వరకు ప్రాసెస్ ఏంటి, కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తాము అన్ని ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మీకు ఒకవేళ సీట్ వస్తే ఇలా ఒక మెసేజ్ SMS వస్తుంది మీకు. ఈ SMS ఒకవేళ మీకు రాకపోతే అయినా మీకు డౌట్ ఉంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఇలా వెబ్ అలాట్మెంట్ ఫేజ్ 1 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పేమెంట్లోకి కొంచెం తీసుకెళ్తుంది. అక్కడ మీకు కాలేజ్ అలాట్ అయితే ఆ కాలేజ్ నేము మీరు పేమెంట్ చేయాలని వస్తుంది. అలాట్ కాకపోతే అలాట్ కాలేదని వస్తుంది. అండ్ అలాగే వచ్చిన వాళ్ళు 12,000 కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ అలాగే ఈ అప్లికేషన్ ప్రింట్, అలాగే ఈ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉందా. ఇదంటే ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు వై అని ఉంటుంది, ఎస్. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలే నో అని ఉంటుంది. సో ఈ మూడు మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఈ అట్లీస్ట్ 4 కాపీస్ మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్లా చూపిస్తాను. డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని మీరు ప్రెస్ చేస్తే మీకు ఒక ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి. నీట్ ర్యాంక్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, ఇవన్నీ ఎక్సెట్రా ఉంటాయి. దాని కింద ఇలా ఉంటుంది అనమాట. ఇగోండి మీ నీట్ ర్యాంక్ కార్డ్ ఎస్, వై అంటే ఎస్, ఎన్ అంటే నో, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. వాళ్ళు ఏది అడిగితే అది ఇద్దురు. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఎస్ అని మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ఇది మీరు ఆ వెబ్సైట్లో చేయాల్సిన వర్క్. ఇప్పుడు మీకు ఏ కాలేజ్ వచ్చింది, లైక్ కాకతీయ వచ్చింది అనుకో, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ఇప్పుడు కాకతీయ గురించి మాట్లాడితే డౌన్లోడ్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కాలేజ్ వెబ్సైట్లో వేరేలా ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇందులో డౌన్లోడ్స్ అని మనం నొక్కితే అందులో ఒక ఆప్షన్లా వస్తుంది, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ MBBS అడ్మిషన్స్ అని వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇది, ఆల్రెడీ మనం అక్కడ అనే సర్టిఫికేట్స్ తీసుకెళ్తాం కదా అంటే తీసుకెళ్తాము. వీళ్ళు ఇక్కడ చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అదే ఆర్డర్లో మనం ఇక్కడ సెట్ చేసి తీసుకెళ్తే అక్కడ ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం, వాళ్ళు ఎలా చేస్తారో అనేది. ఇక్కడ MBBS అడ్మిషన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఉందా, బాండ్ ఫార్మాట్స్ అని, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్, DD నంబర్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇలా మీకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ కావాల్సినవన్నీ ఉంటాయి. అప్లికేషన్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ వన్ యూనివర్సిటీ ప్రొవిజనల్ సెలక్షన్ ఆర్డర్, అదే 12,000 కడతాం కదా, అది. నీట్ అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్, SSC మెమో, ఇంటర్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC. ఇవి మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్, ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై చేస్తుంటే తీసుకోవచ్చు. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. మిగతావి మీరు అప్లై చేస్తుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఈ బాండ్స్ గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు DD అని ఉంటుంది కదా, ఈ DD అనేది కింద ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ అని ఉంటుంది. సో ఇన్ ఫేవర్ ఆఫ్ అనే నేమ్ ఏదైతే ఉందో దాని మీద మీరు DD చేయించాలి. ఇప్పుడు ఇక్కడ DD ఒక క్యాస్ట్ని బట్టి వేరేలా ఉంది. 29,000, 27,000. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని బట్టి మీరు DD చేయించాలి. 29,000 అయితే 29,000, 27 అయితే 27. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ KMC హన్మకొండ, ఇది వీళ్ళ పేరు మీద మీరు DD చేయించాలి. కింద 12,000 అని ఉంది యూనివర్సిటీ ఫీ అని, అది మనకి కాదు. ఆల్ ఇండియా లెవెల్లో మీకు కాకతీయ వచ్చుంటే మీరు ఇది కట్టి అప్పుడు దీని మీద కూడా ఒక DD చేయించాలి. కానీ అవసరం లేదు, స్టేట్ కోటాలో అయితే అవసరం లేదు. అండ్ అలాగే 4 కాపీస్ ఆఫ్ లేటెస్ట్ కలర్ ఫొటోస్ అయితే అలాంగ్ విత్ బాండ్స్. ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ కాపీస్ 4 మీరు తీసుకోండి. అందులో 2 జిరాక్స్ సెట్స్ విత్ ఒరిజినల్ సెట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మిగతా 2 సెట్స్ మన దగ్గర ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు బాండ్స్ గురించి వస్తే, ఇప్పుడు ఈ బాండ్స్ అన్నీ మీరు ఒకసారి చూడండి. చూసి ఇక్కడ విట్నెస్ అని ఉందా, ఈ విట్నెసెస్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు మీరు పేరెంట్ అయినా పెట్టచ్చు, మదర్ ఫాదర్ విట్నెస్గా ఉండి సైన్ చేయొచ్చు. అయితే వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. నోటరీ చేయించాలి. ఇక్కడ నోటరీ అని ఉన్న పేజెస్ మాత్రం మీరు నోటరీ చేయించాలి. విట్నెస్ సిగ్నేచర్
ఎవరైతే చేశారో వాళ్ళది ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు విత్ బాండ్స్ జిరాక్స్ కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాలేజ్కి వెళ్ళినప్పుడు. ఓకేనా? ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ కాలేజ్లో మీ వెబ్సైట్లో మీరు వచ్చిన కాలేజ్ వెబ్సైట్ ఉంటుందా, ఆ కాలేజ్లో చెప్పిన డాక్యుమెంట్స్, బాండ్స్, డీడీ, ఇవన్నీ ఎక్సెప్ట్ డీడీ జిరాక్స్ తప్ప మిగతా అన్నీ 4 జిరాక్స్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన ఆర్డర్లో వాటిని అరేంజ్ చేసి ఆ జిరాక్స్ సెట్స్ కూడా అలానే అరేంజ్ చేసి ఇప్పుడు 2 సెట్స్ మీ దగ్గర ఉంచుకోండి, 2 సెట్స్ విత్ ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మీకు కాలేజ్ వచ్చింది కదా, ఆ కాలేజ్కి వెళ్ళాక అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళగానే 2 ఫామ్స్ ఇస్తారు. ఒకటి మీ బయోడేటా ఫామ్, ఇంకొకటి జాయినింగ్ రిపోర్ట్ ఫాము. మీ బయోడేటా ఫామ్లో హెల్త్ చెకప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అయిపోయాక డాక్యుమెంట్స్ తీసుకుంటారు వాళ్ళు, డీడీతో సహా అన్ని ఆర్డర్లో పెట్టి తీసుకుంటారు. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా, ఫోటో కాపీస్ అన్నీ తీసుకుంటారు. తీసుకున్నాక అన్నీ వచ్చిన వాళ్ళందరివి కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ వస్తారు, ఆ కాలేజ్ ప్రిన్సిపల్. అతనితో సైన్ చేయించిన తర్వాత ఒక అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో మీరు వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ రిసీవ్డ్ అని చెప్పి సైన్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్ పేపర్ మీకు ఇస్తారు. ఇంకొకటి మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో ఆ కాపీ అన్నీ ఉంటాయా, ఆ లిస్ట్ ఇస్తారు మీకు. ఇది మీరు ఒకవేళ కాలేజ్ మీకు వద్దు, నెక్స్ట్ అప్గ్రేడేషన్కి వెళ్ళినా ఈ పేపర్ చూపిస్తే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు మీకే. ఈ ప్రాసెస్ చెప్పేటప్పుడు సింపుల్గానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక టైం టేకింగ్. సో తొందరగా వెళ్ళడానికి చూడండి. సో ఈ వీడియో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఎవరికైనా ఏ కాలేజ్లో సీట్ వచ్చినా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.